చాలా మాటలు చెప్పిర్రు, కనికట్టు మాటలు చెప్పిర్రు, అన్ని మాటలు కూడా తప్పిను. ఎంత దారుణం అంటే సోనియా గాంధీ గారి ఫోటో, రాహుల్ గాంధీ గారి ఫోటో పెట్టి సంతకాలు రాసి గ్యారెంటీ కార్డులు ఇంటింటికి తిరిగి ఆనాడు పంచుకున్నారు. కానీ ఇవాళ మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబిస్తలేరు, జవాబుదారీగా ఉండలేరు. మరి అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలసపోవడం అన్నది నిజంగా దారుణం. ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలసపోయినరు? ఎందుకోసం పోయినరు? ప్రజల కోసం పోలే. ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, పోయినోళ్ళు పోయినరు, వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లేదు. ఇది మంచి సందర్భం. దేశానికి ఒక ఉద్యమాన్ని, దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ, అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ మన పండుగ ఈ నెలలో జరగబోతుంది, ఏప్రిల్ 27. ప్రతి ఇంటి నుంచి గులాబీ కండువ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొకరు బాన్సువాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటే చెప్పారు, ఇవాళ ఇక్కడ 2 అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనవి. ఒకటి, ఆ తల్లి సంఘం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ, ఇగో నాకు కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండు, ఇక మళ్ళా మన పార్టీ పండగకి ఇస్తున్న పైసలు అని చెప్పి 2000 మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పిరు, అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు, అయినా సరే ఎదిరించి ఇవాళ నేను ఈ సభకు మీ దగ్గరకు వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న ధైర్యంగా ఉండు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం, ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితిలో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్సువాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాట సప్పులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. మీ తాత, మీ ముత్త, మీ జేజమ్మ దిగొచ్చినా కూడా భయపడేటోళ్ళు ఎవరు లేరన్న విషయాన్ని మీ అందరికి కూడా సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, అందరూ కేసీఆర్ గారు బుల్లెట్లే ఉన్నారు, ఇక్కడ బాన్సువాడ బుల్లెట్లే ఉన్నారు తప్పితే ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు. మా తమ్ముళ్ళు చెప్తున్నందుకు వారి ధైర్యానికి మరొకసారి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ సభకు సంబంధించి మన పార్టీ నుంచి సంపూర్ణంగా జుబేర్ భాయ్ గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి వనరులు సమకూర్చడం జరిగింది. ఆర్టీసీ నుండి బస్సులు పార్టీయే సెంట్రల్ గా పార్టీ అకౌంట్ నుంచే డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోవడం జరిగింది. ప్రైవేట్ వెహికల్స్, ప్రైవేట్ బస్సులు బుక్ చేసుకోవడానికి సంపూర్ణంగా మనకు నియోజకవర్గ పార్టీకి సహకారం మనం అందించినాం సెంట్రల్ పార్టీ నుంచి. అదేవిధంగా మరి ఏ మండలం నుంచి ఎంతమంది రావాలని చెప్పి మండలాల వారీగా మీటింగ్స్ కూడా ఇంటర్నల్ గా పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ వరంగల్ సభను చేరేటట్టు దయచేసి పొద్దుగాల బయలుదేరి రావాలి. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో లక్షలాది మందితోని తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అనిపించేటట్టుగా అక్కడికి ప్రజలు వస్తారు. కాబట్టి మీరు మన బాన్సువాడ నుంచి ముందే బయలుదేరాలి. కొద్దిగా దూరం ఉన్నాం, తెలుసు, నాకు ఇబ్బంది అవుతుంది, తెలుసు నాకు, అయినా సరే మన పండుగ, మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతోని, ఉత్సాహంతోని కదిలి రావాలి, ముందే బయలుదేరాలనే విషయాన్ని మీ అందరికి కూడా నేను సూచన చేస్తా ఉన్నాను. మరి నేను, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు సంపూర్ణంగా మానిటర్ చేస్తాం. ఎన్ని బండ్లు వచ్చినా, ఇంకెవరికైనా తక్కువ పడ్డాయా, ఎక్కువ పడ్డాయా అన్ని కూడా మానిటర్ చేస్తాం. అయినా ఎక్కువ మానిటర్ చేసే అవసరం లేదు. నాకన్నా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న మీ అందరే ఉన్నారు కాబట్టి అదే ఉత్సాహం మరి 27వ తారీఖు నాడు కూడా కనపడుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. మరి ఇవాళ మీ అందరితో నేను కోరేది ఒకటే,
ఇక్కడ ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందనేటటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది. మరి అటువంటి నిర్ణయం వస్తే, అటువంటి సందర్భం వస్తే మళ్ళీ ఇక్కడ ఎగిరేది మాత్రం ఈ గులాబీ జెండానే అని చెప్పి ఇవాళ మీ అందరి సమక్షంలో నేను ప్రకటిస్తా ఉన్నా. ఎందుకోసం అంటే కేసీఆర్ సార్ సైనికులు ఈ గులాబీ కండువతోని ఎవ్వరు ముందుకొచ్చినా కూడా ప్రజలు ఇవాళ ప్రేమతో దగ్గరకు వచ్చి మరి పలకరించేటటువంటి పరిస్థితి ఉన్నది. మేము హైదరాబాద్లో బయలుదేరి బాన్సువాడకు వస్తుంటే మధ్యలో తొవ్వంటే ఒక పిల్లాడు ఆపిండు, బండి దిగి వచ్చి ఫోటో దిగి, అక్క ఎన్ని రోజులక్క ఈ దరిద్రం జర దించేయండి తొందరగా ప్రభుత్వాన్ని అని చెప్పి అడుగుతున్నాడు. అట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతో మంది ఎన్నోసార్లు అడుగుతున్నటువంటి సందర్భం. అంటే 15 నెలలలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి